హలో ఫ్రెండ్స్, ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మనకి మోస్ట్లీ ఒక సింగిల్ నెరేటివ్ గుర్తొచ్చేది. అదే గాంధీజీ నాన్ వైలెన్స్ మూవ్మెంట్ వల్ల ఇండియాకి ఇండిపెండెన్స్ పొందామని. బట్ రియాలిటీ ఈస్ డిఫరెంట్. మన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉండేవి. అండ్ అమాంగ్ దెమ్ రెండు పవర్ఫుల్ లీడర్స్ హిస్టరీలో స్పెషల్ గా ఉన్నారు. వాళ్ళే సుభాష్ చంద్రబోస్ అండ్ మహాత్మా గాంధీ. చాలా మంది హిస్టరీని సింపుల్ గా ప్రజెంట్ చేస్తారు, కానీ క్వశ్చన్ ఏంటంటే, వాజ్ ఇట్ రియలీ అ రైవల్రీ లేదా ఇండియన్ ఫ్రీడమ్ కోసం రెండు డిఫరెంట్ అప్రోచెస్? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ మహాత్మా గాంధీ మన దేశంలో చాలా పాపులర్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇవాళ మనం ఈ ఇద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలుసుకుందాం. నేతాజీ లైఫ్ జర్నీ, ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్, కాంగ్రెస్ పాలిటిక్స్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ మధ్య ఉన్న రియల్ స్టోరీ డీప్గా మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సుభాష్ చంద్రబోస్ చైల్డ్హుడ్ నుంచి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. 1913లో మెట్రికులేషన్ క్లియర్ చేసి ఎంటైర్ స్టేట్లో సెకండ్ ర్యాంక్ సెక్యూర్ చేశారు. ఆ అచీవ్మెంట్ వల్ల ఆయనకి ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్ కాలేజ్ కలకత్తాలో అడ్మిషన్ పొందారు. ఇక్కడే ఆయన లైఫ్ డైరెక్షన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. 1916లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది బోస్ పొలిటికల్ గా ఎంటర్ అవడానికి ఫస్ట్ స్టెప్ గా మారింది. హిస్టరీ ప్రొఫెసర్ ఈఎఫ్ హోటన్ ఇండియన్ స్టూడెంట్స్ మీద రేసిస్ట్ బిహేవియర్ చూపిస్తున్నారని అలిగేషన్స్ వచ్చాయి. ఒకరోజు స్టూడెంట్ ప్రొటెస్ట్ లో ప్రొఫెసర్ ని కంఫ్రంట్ చేశారు. ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్ ఎలా జరిగిందో డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి, కానీ ఎంక్వైరీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ స్టూడెంట్ గ్రూప్లో సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ వల్ల బోస్ని కాలేజ్ నుంచి తీసేశారు. ఐరనీ ఏంటంటే, ఇయర్స్ లేటర్ సేమ్ ప్రొఫెసర్ ఇండియన్ కల్చర్ని అడ్మైర్ చేసి బెంగాలీ లిటరేచర్లో స్కాలర్ అయ్యారు. 1920లో బోస్ ఇంగ్లాండ్కి వెళ్ళారు, కానీ అప్పటికి ఆయనకి ఇండియా ఫ్రీడమ్ ఫైట్లో జాయిన్ అవ్వాలని ఉండేది. కానీ వాళ్ళ నాన్న ప్రెజర్ వల్ల ఇంగ్లాండ్కి వెళ్ళారు. బోస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అయిన ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని క్రాక్ చేసి ఆల్ ఇండియా 4th ర్యాంక్ని పొందారు. 23 ఇయర్స్ ఏజ్లోనే కెరీర్ని సెక్యూర్ చేసుకోవడం, పవర్ఫుల్ గవర్నమెంట్ జాబ్ని రెడీ చేసుకోవడం, ఫ్యూచర్ కంప్లీట్లీ సేవ్ చేసుకోవడం అనుకున్నాడు. బట్ ఇక్కడే స్టార్ట్ అయింది బిగ్గెస్ట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. బికాస్ ఇండియాలో ఒక న్యూ లీడర్ రైజ్ అవుతున్నారు. ఆయనే మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్స్ దేశాన్ని యునైట్ చేస్తున్నాయని ఆయన బిలీఫ్. ఇంగ్లాండ్లో ఉన్న బోస్కి ఇది నచ్చలేదు. సెక్యూర్ కెరీర్ని మెయింటైన్ చేసుకుందామా లేదా తన హార్ట్ చెప్పినట్టు ఇండియా క్రియేట్ అనే ఫ్రీడమ్ ఫైట్లో జాయిన్ అవ్వడమా అనేది అనుకున్నాడు. ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. 23 ఏప్రిల్ 1921 సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ ట్రైనింగ్ వదిలేసి ఇండియాకి రిటర్న్ అయ్యారు. ఇండియాకి వచ్చాక బోస్ గాంధీని కలిశారు. గాంధీ ఆయనకి బెంగాల్ లీడర్ చిత్తరంజన్ దాస్ దగ్గర వర్క్ చేయమని సజెస్ట్ చేశారు. అక్కడి నుంచి బోస్ పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ అనే న్యూస్ పేపర్ ఎడిటర్గా వర్క్ చేసి బ్రిటిష్ పాలసీని ఓపెన్లీ క్రిటిసైజ్ చేశారు. 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విజిట్స్ అపోజ్ చేసినందుకు బోస్ ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యారు. ఓన్లీ 26 ఇయర్స్ ఏజ్లో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. 1924లో కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్లో సీఈఓగా అపాయింట్ అయ్యారు. బ్రిటిష్ గవర్నమెంట్కి బోస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ డేంజరస్గా కనిపించింది. బ్రిటిషర్స్ కుట్ర వల్ల బోస్ అరెస్ట్ అయ్యి మయన్మార్ జైలుకి డిపోర్ట్ అయ్యారు. 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్లో బోస్ టీబీ డిసీజ్ వల్ల చాలా ఇబ్బందికి గురయ్యారు, బట్ సర్వైవ్ మాత్రం అయ్యారు. 1927లో రిలీజ్ అయ్యాక బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. 1930s మధ్య బోస్ యూరప్ ట్రావెల్ చేసి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని స్టడీ చేశారు. అక్కడే ఆయన ఫేమస్ బుక్ ద ఇండియన్ స్ట్రగుల్స్ రాశారు. ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీలో 2 డైనమిక్ యంగ్ లీడర్స్ ఎమర్జ్ అయ్యారు. వాళ్ళే సుభాష్ చంద్రబోస్ అండ్ జవహర్ లాల్ నెహ్రూ. వీళ్ళిద్దరూ మోడర్న్ అండ్ సోషలిస్ట్ థింకింగ్ లీడర్స్. 1938లో బోస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన బిలీఫ్ ఈస్ క్లియర్: బ్రిటిష్కి అల్టిమేటం ఇవ్వాలి, లీవ్ ఇండియా ఇమీడియట్లీ అండ్ అదర్వైజ్ మాస్ రెవల్యూషన్ స్టార్ట్ చేయాలి. కానీ గాంధీ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. ఫ్రీడమ్ కావాలి, బట్ వైలెన్స్ లేకుండా. ఇక్కడే ఐడియాలజికల్ డివైడ్ స్టార్ట్ అయింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ స్ప్లిట్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ వింగ్ లీడర్స్ సోషలిజం సపోర్ట్ చేశారు. ఇందులో సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ ఉన్నారు. రైట్ వింగ్ లీడర్స్ క్యాపిటలిజం అండ్ గ్రాడ్యువల్ ఇండస్ట్రియలైజేషన్ని సపోర్ట్ చేశారు. ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. కానీ గాంధీ మాత్రం ఇంట్రెస్టింగ్ పొజిషన్లో ఉన్నారు. దట్ ఈస్ నైదర్ లెఫ్ట్ ఆర్ రైట్. 1939లో కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ హిస్టారిక్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. గాంధీ ఎన్నుకోబడిన పట్టాభి సీతారామన్ను బోస్ 200 ఓట్స్ తేడాతో ఓడించాడు. ఇట్ ఈస్ అ డెమోక్రాటిక్ విక్టరీ. బట్ గాంధీ ఏం చెప్పాడో తెలుసా? సీతారామయ్య డిఫీట్ ఈజ్ మై డిఫీట్. దీనివల్ల పొలిటికల్ టెన్షన్ పీక్ రీచ్ అయింది. ప్రెసిడెంట్ బోస్ అయినా కూడా వర్కింగ్ కమిటీ గాంధీ చెప్పిన ప్రకారం ఫామ్ చేయాలని ప్రెజర్ వచ్చింది. మాస్ రిజిగ్నేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ నెహ్రూ దీన్ని
తప్పుగా ఫీల్ అయ్యాడు, కానీ బోస్ ఐడియాలజీని ఫుల్గా సపోర్ట్ చేయలేదు. ఫైనలీ కోఆపరేషన్ లేకుండా బోస్ రిజైన్ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రెసిడెన్సీ రాజేంద్ర ప్రసాద్కి వెళ్ళింది. బోస్ని బెంగాల్ కాంగ్రెస్ నుంచి రిమూవ్ చేశారు. 3 years కాంగ్రెస్ పోస్ట్ బ్యాన్ కూడా ఇంపోజ్ చేశారు. జూన్ 22, 1939లో సుభాష్ చంద్రబోస్ ఫౌండెడ్ ది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. దీని గోల్ ఏంటంటే లెఫ్టిస్ట్ నేషనలిస్ట్ ఫోర్స్ని యునైట్ చేయడం, ఐడియాలజీని కాంప్రమైజ్ కాకుండా మూమెంట్ని కంటిన్యూ చేయడం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్న పర్సనల్ హేట్రేట్ లేదు. 1942 క్విట్ ఇండియా మూమెంట్లో బోస్ జర్మన్లో ఉన్నారు. బెర్లిన్ నుంచి ఆజాద్ హిందూ రేడియోలో గాంధీ మూమెంట్ని సపోర్ట్ చేశారు. ఆయన దానిని నాన్ వైలెంట్ గొరిల్లా వార్ఫేర్ అని డిస్క్రైబ్ చేశారు. బోస్ బిలీఫ్ ఈజ్ సింపుల్. గాంధీ స్ట్రగుల్ అండ్ బోస్ స్ట్రగుల్ రిజల్ట్ ఇన్ ఏ కాంప్లిమెంటరీ పాత్. అది ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఖచ్చితంగా కావాలి. ఈవెన్ గాంధీ కూడా బోస్ కరేజ్ని ఓపెన్లీ సపోర్ట్ చేశారు. 1944లో బర్మా నుంచి రేడియో స్పీచ్లో బోస్ ఫస్ట్ టైం గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని అడ్రస్ చేశారు. లేటర్ గాంధీ బోస్ని కూడా ప్రిన్స్ ఆఫ్ పేట్రియాట్స్ అని పిలిచారు. హిస్టరీ ఆఫెన్ సింప్లిఫైస్ థింగ్స్, కానీ ట్రూత్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఐడియాలజీ మధ్య, నాట్ పర్సనాలిటీస్ మధ్య. ఇద్దరు లీడర్స్ ఫ్రీడమ్ కోసం లైఫ్ డెడికేట్ చేశారు, కానీ మెథడ్స్ డిఫరెంట్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెవల్యూషన్ని రిప్రజెంట్ చేశారు. మహాత్మా గాంధీ మోరల్ రెసిస్టెంట్ని రిప్రజెంట్ చేశారు. వన్ షుక్ ద ఎంపైర్ ఎక్స్టర్నలీ, వన్ వీకెండ్ ఇట్ ఇంటర్నలీ. టుగెదర్ దే చేంజ్డ్ ద హిస్టరీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.